దీనిని తల కింద పెట్టుకొని పడుకుంటే మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. దీనిని తల కింద పెట్టుకొని పడుకోవడం వల్ల మీకు అదృష్టం పడుతుందని పండితులు చెప్తున్నారు. రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దీన్ని తల కింద పెట్టుకొని పడుకుంటే మీ జీవితం మారి అదృష్టవంతులు అవుతారు. అలాగే మీకు మంచి నిద్ర లభిస్తుంది. దాంతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది. చాలామంది రాత్రుల్లో సరిగా నిద్ర లేకపోతే ఉంటారు. పీడకలలు రావడం, ఇతర కారణాల వల్ల సుఖంగా పడుకోలేకపోతూ ఉంటారు. ఒక మనిషి ఉదయం నుండి కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చి పడుకుంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా నిద్ర రాకపోవడం జరుగుతుంది. బ్రెయిన్కి తగినంత రెస్ట్ ఇవ్వకపోతే మరుసటి రోజు సరిగ్గా వర్క్ చేయలేరు. సుఖమైన నిద్ర కోసం చాలామంది ఆశపడుతూ ఉంటారు. చాలామందికి నిద్ర కరువు అవుతుంది. ఇలా నిద్ర సమస్యలతో బాధపడేవారు, పీడకలలతో బాధపడేవారు రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దిండు కింద దీనిని పెట్టి పడుకోండి. మరి రేపు ఆదివారం దిండు కింద ఏం పెట్టి పడుకోవాలి అనేది విషయాన్ని తెలుసుకునే ముందు అలాగే ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. వాస్తు ప్రకారం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్నిసార్లు బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలు పాటించకపోవడం వల్ల కూడా మనకు నిద్ర సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మనం నేల మీద పడుకున్న, బెడ్ పైన పడుకున్న వాస్తు నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటామని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి మనం నిద్రించేటప్పుడు తల ఏ దిక్కున పెట్టి పడుకోవాలి, ఏ దిక్కున తల పెట్టి పడుకోకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోనికి వస్తే వాస్తు ప్రకారంలో కొన్ని నియమాలను పాటించి అనుసరిస్తే ముఖ్యంగా అష్టదిక్కులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాము, నడుచుకుంటూ ఉంటాము. అయితే రాత్రి పడుకునే సమయం నుంచి ఉదయం లేచే వరకు అన్నీ కూడా వాస్తు నియమాలను అనుసరించే నడుచుకుంటూ ఉంటాము. రాత్రి పడుకునే సమయంలో తల ఏ దిక్కున పెట్టి పడుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరం వైపు కనుక మనం తలపెట్టి అస్సలు పడుకోకూడదు అంటూ ఉంటారు మన పెద్దలు. ఎందుకంటే ఈ దిక్కున పడకుండా దక్షిణం కనిపిస్తుంది. అది యమస్థానం. ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా ఏనుగు తలను తీసుకువస్తారు. అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే అకాల మృత్యు కలుగుతుందని అంటూ ఉంటారు. ఇక పడమర వైపు కూడా తలపెట్టి పడుకోకూడదని అంటూ ఉంటారు. ఈ దిక్కున పడుకుంటే తూర్పు వైపు కాళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఉదయాన్నే సూర్యుడికి ఇటువైపు ఉదయిస్తాడు కాబట్టి పడమర వైపు తలపెట్టి పడుకోకూడదు. అయితే మరి ఇటువైపు తలపెట్టి పడుకుంటే మంచిదే అనే సందేహం మనకు రావచ్చు. దీనికి జ్యోతిష్యులు కొన్ని దిక్కులను మనకు సూచించారు. అంటే తూర్పు వైపు తలపెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చు. దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపుగా కాళ్ళు పెట్టి పడుకోవచ్చు. పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ దిక్కులను అనుసరించి పడుకోవాలని ఆచరిస్తే ఐశ్వర్యం మీ సొంతం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దాదాపు 80% మంది ఆర్థిక సమస్యలతోనే బాధపడేవారే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కొన్ని వాస్తు నియమాలను కనుక అనుసరిస్తే వారి పిల్లలకు కూడా మంచిది. అందుకే బీరువా మీద కూడా స్వస్తిక్ ముద్ర వేసుకోవాలి అంటారు. అంతేకాదు పడక గదిలో ఉండే ఎటువంటి దేవుళ్ళ ఫోటోలను పెట్టుకోకూడదు. దీనివల్ల దంపతుల్లో సాన్నిహిత్యాన్ని తగ్గుతుంది అంటారు. కొన్ని దిశలుగా ఇస్తాను సారం పడుకుంటే ఒత్తిడికి గురి అవుతుంది. కొందరు పక్షవాతాలకు కూడా గురైన వారు ఉన్నారు. కాబట్టి పడుకునేటప్పుడు మీరు సరైన దిశలో పడుకున్నారో లేదో చూసుకొని పడుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు స్నానం చేసి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి భోజనం చేసే ముందు స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రం, బద్ధకం అంతా కూడా పోతుంది. నరదృష్టి ఎక్కువగా ఉన్న వారికి రాత్రిపూట నిద్ర పట్టదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీపై ఉన్న నరదృష్టి తొలగిపోయి రాత్రిపూట మీకు సుఖమైన నిద్ర కావాలి అంటే రేపు ఆదివారం రాత్రి దీన్ని దిండు కింద పెట్టి పడుకోండి. మరి అది ఏమిటి అంటే నిమ్మకాయ. అవును, నిమ్మకాయను దిండు కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పెట్టుకొని పడుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది. దానివల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు చేసే శక్తి కూడా వస్తుంది. ఆదివారం రోజు రాత్రి దిండు కింద నిమ్మకాయను పెట్టి పడుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఈ పరిహారంలో వాడే
నిమ్మకాయ పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయపై ఎలాంటి మచ్చలు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. రేపు ఆదివారం ఉదయం మీరు పూజ చేసేటప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఇప్పుడు ఒక గాజు గ్లాసులోనే కొన్ని నీళ్ళను తీసుకోండి. ఆ నీళ్ళు 5 చుక్కలు గంగాజలం కలిపి తులసి ఆకులను కానీ వేసి అందులో నిమ్మకాయ వేయండి. ఈ పరిహారానికి గాజు గ్లాసు కావాలి. గాజు గ్లాసులో వాటర్ని పోసిన తర్వాత అందులో గంగాజలం వేశాక ఒక నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి. మీరు పిడికిలతో బాధపడుతున్నా, పీడకలలతో బాధపడుతున్నా, మంచి నిద్ర రావడం లేదని బాధపడుతున్నా, మీకు భయం ఎక్కువగా వేస్తున్నా, ఇలాంటి వాటి గురించి చెప్పుకోండి. నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని మీ సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత నిమ్మకాయను గంగాజలంలో వేసిన గ్లాసులో వేయండి. ఇప్పుడు ఆ గ్లాసును మీ ఇష్టదైవం పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక రాత్రి మీరు నిద్రించే ముందు పూజా గదిలో పెట్టి నిమ్మకాయను తీసుకొని ఒక రెడ్ క్లాత్లో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోవాలి. ఈ పరిహారం చేస్తే రోజున మాంసాహారం తినకూడదు. అలాగే రాత్రి కూడా ఖచ్చితంగా స్నానం చేసి నిమ్మకాయను తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. అసలు ఆదివారం మాంసాహారం తినకూడదు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్ని రవివారంగాను పిలుస్తూ ఉంటారు. ఆంగ్లంలో సైతం సండే అంటూ సూర్యుని ప్రాధాన్యతను చెప్పగానే చెప్పారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన ఈ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. అనారోగ్యాలు ఉన్న వారిని ఆదివారం నాడు సూర్య భగవాను పూజించమని, ఆ స్వామికి సంబంధించిన సూత్రాలు పాటించమని చెప్తూ ఉంటారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళ ఎండలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని చెప్తూ ఉంటారు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరంని రజోగుణం పట్టి ఉంచుతుంది. దీనివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేము. ఫలితంగా అనారోగ్యాలు పుట్టుక వస్తూ ఉంటాయి. ఆదివారం మాంసాహారం తీసుకోకుండా ఉప్పు లేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాకుండా ఆ రోజు సూర్యునికి రాజ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కనుక ఆదివారం మాంసాహారం తినకుండా ఈ పరిహారాన్ని చేయండి. జ్యోతిష ప్రకారం నిమ్మకాయను దిండు కింద పెట్టుకొని పడుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. దీంతో తీవ్ర ఒత్తిడి నుంచి కూడా బయటపడవచ్చు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల గ్రహాలన్నీ కూడా మనకు శుభాన్ని ఇస్తాయి. ఇలా చేయడం వల్ల మనకు రిలాక్స్గా ఉంటుంది. సరిగ్గా నిద్ర పడుతుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండదు. దీంతో ఏవేవో కలలు మనకు వస్తూనే ఉంటాయి. అంతేకాదు పగలు జరిగిన సంఘటనలు పదే పదే గుర్తు చేసుకుంటూ నిద్రలేమి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నిద్రకు భంగం కలిగిన ఏ సమస్య నుండి అయినా సరే మీరు బయటపడాలి అంటే రేపు ఆదివారం దిండు కింద నిమ్మకాయను పెట్టి పడుకుంటే మీ మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మీ బెడ్రూమ్లో నిమ్మకాయ ఉంచడం వల్ల దుష్టశక్తుల మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మనం ఎంత ఎక్కువసేపు నిద్రపోతే మన మైండ్ అంతసేపు అంత రెస్ట్ దొరుకుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.